స్ఫూర్తిదాయకమైన దినం. వేదిక మీద ఉన్న మిత్రులందరికీ, మీడియా మిత్రులకు ఈరోజు రంజాన్ శుభదినం కూడా. ఈ స్ఫూర్తి రంజాన్ యొక్క శుభాకాంక్ష తెలియజేస్తూ ఉన్నా. నేను ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదని భావిస్తూ ఉన్నా. ఎవరైతే ఈ స్ఫూర్తి ప్రదాతలు ఆదర్శంగా తీసుకొని ప్రభుత్వంలో, జీవితంలో అసమానత తొలగించడానికి చేసే కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాం కాబట్టి గత 10 సంవత్సరాల కేసీఆర్ గారి నాయకత్వంలో మరోసారి ప్రతిజ్ఞ చేయాల్సిన అవసరాన్ని మనం గుర్తు చేసుకుంటున్నాం. ఈరోజు we never had a choice in which family to be born. No individual who is born has never had a choice. Which religion, which caste. Then why the differences? Why the discrimination? That has to be addressed. It has been coming for thousands of years. That's where Jyotirao Phule garu Satyashodaka Mandali కుల వివక్షతను అరికట్టడానికి, అసమానతను తొలగించడానికి, అందరూ ఒకటిగా ఉండడానికి సత్యశోధక మండలి నుంచి ప్రజలకు తెలియజేయడమే కాకుండా ఆలోచించగలిగే అవకాశాలను కల్పించి, ప్రశ్నించే అవకాశాలను కలిగించి, సమాజం అందరినీ సమానంగా చూడాలనే ధ్యేయంతో పనిచేసిన ఏకైక వ్యక్తి చరిత్రలో పుట ఈ కులవివక్షత రూపుమాపడానికి జ్యోతిరావు పూలే గారు. ఇక ఇంతకంటే చెప్పాల్సిన అవసరం ఉంటుందా? ఉండదనుకుంటా. కానీ చేయాల్సిన కార్యక్రమాలు చాలా ఉంటాయి. అందులో కేసీఆర్ గారు ఈ 10 సంవత్సరాల కాలంలో బడుగు బలహీన వర్గాల వారికి ఆత్మధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని, ఆత్మగౌరవాన్ని కలిగిస్తూ, అవకాశాలు కలిగిస్తూ ముందడికి తీసుకుపోవడం చేసే ప్రయత్నంలో నాకు తెలిసినంత మట్టుకు ఈ దేశంలో ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం చేయలేదనేది నిర్వివాదం. నేనేదో ఈ పార్టీలో వచ్చిన తర్వాత మాట్లాడే మాటలు కాదు. సత్యమేవ జయతే, నిజాలు శాశ్వతంగా ఉండిపోతాయి. అది ఎప్పుడైనా పరిశీలించవచ్చు. అందుకే వారి స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకుపోతూ ప్రజలందరినీ బాగా సమానత్వం కోసం పాటుపడే దాంట్లో కృషి చేయాల్సిందిగా, స్ఫూర్తిదాయకంగా ఉంచుకునే విధంగా మనం అందరం ప్రతిజ్ఞ చేద్దామని మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై తెలంగాణ.